అసలు పచ్చడి పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఇన్స్టెంట్గా ఉసిరికాయ పచ్చడిని ఈజీగా పెట్టొచ్చండి. ముందుగా అయితే ఉసిరికాయలని వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని దానిపైన ఏమన్నా మచ్చలు ఉంటే కట్ చేసేసుకొని చిన్న చిన్నగా నైఫ్తో కట్ చేసుకొని ఉసిరికాయలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 కప్ ఆయిల్ సరిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉసిరికాయలు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, ఆవాలు మెంతుల పొడి వేసుకొని పోపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కావాలంటే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.